ప్రేక్షకులకు నమస్కారం. మహాలయ పక్షములు అంటే ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. మహాలయము అంటే గొప్ప వినాశనము అని అర్థం. పక్షము అంటే 15 రోజులు 15 దినములు అని. అదేంటండి గొప్ప వినాశనం అంటున్నారు? మరి ఏమిటి అంటే మనిషికి గొప్ప వినాశనం ఏమిటి అంటే మృతము, చనిపోవడము. అలా గతించిన వ్యక్తికి సంబంధించి ఏ తిథి రోజున వారి యొక్క తిథిపూర్వకమైనటువంటి రోజును జరుపుకోవాలి అనేటువంటిదే ఈ ఒక్క మహాలయ పక్షములు. అయితే ప్రతి ఒక్క మనిషి చనిపోయినటువంటి మాసములో చనిపోయినటువంటి తిథి రోజున చేసేటువంటిదే శ్రాద్ధము. శ్రద్ధగా చేసేదాన్నే శ్రాద్ధము అని అంటారు. అలా తద్దినము అంటే ఆ యొక్క దినమును తద్దినము అని కూడా మన యొక్క పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క చనిపోయినటువంటి రోజు ఏమిటో తెలియదు అనుకోండి, మరి అప్పుడు ఎప్పుడు చేయాలి? చాలామంది ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి పూర్తయిన తర్వాతకి వచ్చేటువంటి 15 రోజులని కూడా మహాలయ పక్షములు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలా మహాలయ పక్షములో మీ పెద్దలు చనిపోయినటువంటి రోజుని ఉదాహరణకు పంచమి రోజున గతించారనుకోండి. పంచమి రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు వారి యొక్క పేరు మీద నువ్వులు నీళ్లు విడిచిపెట్టి ప్రత్యేకమైనటువంటి క్రతువులు చేయాలి. ప్రత్యేకమైన క్రతువులు ఏం చేయాలి అనేటువంటిది నేను మళ్ళీ తిరిగి చెప్తాను. అయితే ముఖ్యంగా ఈ 15 రోజులలో ప్రతి ఒక్క రాశి వారు కూడా మహాలయ పక్షములలో వీలైనంత వరకు బ్రాహ్మణులకి శాకము పాకము దానం ఇవ్వాలి. అంటే స్వయం పాకము అంటారు. దానిలో బ్రాహ్మడు తినే వీలుగా ఉండేటువంటి బియ్యము, నూనె, ఉప్పు, పప్పు, కూరగాయలు, శాకం అంటే ఇవన్నీ కూడా వస్తాయి. పాకం అంటే వండుకునే దానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వాటిని అంటారు. ఇలా ఈ యొక్క మహాలయ పక్షంలో బ్రాహ్మణులకు దానం ఇచ్చి మీరు మీ యొక్క పెద్దలు జరిగిపోయినటువంటి దినమును ఆ దినములలో షష్ఠి అయితే షష్ఠి రోజున, పంచమి అయితే పంచమి రోజున జరుపుకోవడం శ్రేష్టము. అవన్నీ కుదరని పక్షంలో మాకెప్పుడో తెలియని వాళ్ళు అమావాస్య రోజున చేసుకుంటూ ఉన్నారు. మహాలయ అమావాస్య అంటారు. దాన్ని పితృపక్షం అంటారు, మహాలయ పక్షం అంటారు. కానీ మహాలయ పక్షంలో వచ్చేటువంటి అమావాస్య అత్యంత శ్రేష్టము. ఎందుకంటే అమావాస్య అంటేనే పూర్ణ తిథి. కాబట్టి ఆ పూర్ణ తిథి రోజున అందరూ కూడా మీ పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం సర్వసాధారణంగా జరిగేటువంటిది. కానీ అక్కడ జరిగిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో, నాకు ఏ తిథి రోజున చేస్తారు, ఆ తిథి రోజున గనక వీరు ఈ యొక్క పదార్థాలు ఏవైనా సరే నువ్వులు నీళ్ళు విడిచిపెడితే అత్యంత శ్రేష్టంగా అనుకుంటారట. కాబట్టి ఏం చేయాలి మనము? వీలైనంత వరకు వారి యొక్క తిథి ఏమిటో తెలుసుకొని ఆ తిథి రోజున మీరు బ్రాహ్మణులకి పుత్రము లేదా స్వయం పాకము దానం ఇవ్వచ్చు. ఇక మహాలయ పక్షంలో ఉండేటువంటి వాటికి సంబంధించి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇక పితృదోషాలు ఏవైనా ఉంటాయా ఇవి చేయకుంటే అని అంటే, మీరు తద్దినం చేస్తే మహాలయ పక్షంలో చేయాల్సిన అవసరం లేదు మహాలయ పక్షంలో కూడా మేము చేయట్లేదు, తిథి కూడా చేయట్లేదంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పితృదోషములు వస్తాయి. అసలు ఈ పితృదోషాలంటే ఏమిటి? మాతృదోషాలు ఉంటాయా? స్త్రీ దోషములు, స్త్రీ శాపములు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా పితృదోషాలంటే ఏమిటో చెప్పుకుందాము. పితృదోషాలనంటే ఇప్పుడు మీ నాన్నగారు వారి నాన్నగారికి లేదా వాళ్ళ తాతగారికి ఎటువంటి తిథులు చేయలేదు, నువ్వులు నీళ్ళు విడిచిపెట్టలేదు, ఏముందిలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రత్యేకంగా ఏంటంటే బర్త్డే జరుపుకున్నట్టుగా డేట్ల ప్రకారంగా చేస్తూ ఉంటారు. అది మహాదోషం. మీరు అసలు చేయకున్నా ఏం కదా, కానీ ఎవరో దినం రోజున మీరు చేసిన దాంతో సమానం. 2 మూడవది ఏమిటి అని అంటే, చెయ్యకపోతే ఏమవుతుంది అంటే వంశాభివృద్ధి ఉండదు. మీకు కొడుకులు పుడతారు కానీ వారికి పిల్లలు పుట్టరు.
లేదా పుట్టేవారందరూ కూడా ఆడపిల్లలే పుడతారు. ఏమైందండి, ఆడపిల్లలు మాత్రం పిల్లలు కాదా, వాళ్ళు మా వంశం కాదా అనుకునే వాళ్ళు ఉంటారు. తప్పండి, ఆడపిల్లలు అందరూ కూడా మంచిదే. కానీ వారి యొక్క గోత్రము పేరును ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఉండడు అని నా ఉద్దేశం. ఆడపిల్లలు పుట్టాలి, మగపిల్లలు పుట్టాలి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏమిటంటే, మరి మగపిల్లలు పుట్టలేదు, అసలు ఆడపిల్లలు కూడా పుట్టకుండా చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ అసలు పిల్లలే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. పితృదోషాల్లో మొదటి కారణం ఇది. రెండవ కారణం ఏమిటంటే, వంశంలో ఉన్నవారిలో ఒక మనవడో మనవరాలో మంచివారు అనుకుంటామండి. కనీసం వారి తండ్రి చేయట్లేదు, నా మనవడన్నా నా కార్యక్రమాలు చేస్తాడేమో అని ఎదురు చూస్తుందంట ఆ ప్రేతం అక్కడ ఆత్మగా మారి. వారు కూడా చేయకపోతే ప్రత్యేకంగా వారిని గుర్తు చేసే విధంగా యాక్సిడెంట్లు జరగడం కానీ, ఏవైనా దెబ్బలు తగలడం కానీ చేస్తూ ఉంటారు. ఇది మన దగ్గరే కాదండి, టర్కిష్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఆ చనిపోయినటువంటి రోజును వారు ప్రత్యేకంగా జరుపుకుంటారు. వేరే వేరే పాశ్చాత్య దేశాల్లోనే వారిని స్మరిస్తూ ఎంతో కొంత చేస్తారు. మనది సనాతన ధార్మిక ధర్మం అండి. ఇంత సనాతన ధర్మం, వేరేవన్నీ మతములు, మనవి మతం కాదు, మనది ధర్మం. ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమములు ఇవన్నీ కూడా. కాబట్టి పితృదోషాలున్న వాళ్ళు ఇప్పటికైనా మహాలయ పక్షాల్లో నువ్వులు నీళ్ళు విడిచిపెట్టండి, మీ పెద్దలకు తర్పణాలు చెయ్యండి. ఇంకొకటి ఏమిటంటే, నారాయణ బలి పితృదోషాలకు సంబంధించి ప్రత్యేకంగా చేసేటువంటి శాంతి, అవి ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు, చేయకూడదు. ఎక్కడ చేస్తారండి, గోకర్ణంలో చేస్తారు, అలాగే నాసిక్లో చేస్తారు, త్రయంబకేశ్వర్లో చేస్తారు, పళని కుక్కీ లాంటి ప్రదేశాల్లో కూడా ఈ మధ్య చేస్తున్నారని తెలిసింది. ఎలా చేస్తారంటే, ఒక మనిషి చనిపోతే ఒక ప్రేతాన్ని పాడె కట్టి శ్మశానానికి తీసుకువెళ్ళి ఆ యొక్క శ్మశానంలో కట్టెలపై పేర్చి కాల్చి చుట్టూ తిరిగి ఎలా అయితే మనం ఖననం చేస్తామో అలా ఒక చిన్న పిండి ముద్దను చేసి దాన్ని చేస్తారు. ఖచ్చితంగా ఇలా చేయించండి. అప్పుడే మీకు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలుగుతారు, వ్యాపార నష్టం వాళ్ళకి వ్యాపారాభివృద్ధి, ఎన్నో రకాలైనటువంటి జాతకాలు బాగున్నాయి, ధనము బాగుంది, అన్నీ బాగుంది, మాకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియనటువంటి వారందరికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రెమెడీ. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మా యొక్క టీం ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఎంత వీలైతే అంత తక్కువలో ఎలా చేస్తారు అన్నీ కూడా నేను మీకు సూచిస్తాను. ఇవి ప్రత్యేకంగా పితృదోషాలు. మాతృదోషాలు ఉండవండి. ఏ తల్లి పిల్లల్ని శపించదు. ఒక తల్లిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టినా నా పిల్లవాడు వస్తాడే అని ఎదురు చూస్తుందే కానీ నా కొడుకు రాలేదు అని శపించదు. బాధపడుతుంది, నా జాలి లేదా, అయ్యో ఎందుకు నా కొడుకు ఇలా చేశాడే, నేను నా మనవాళ్ళతో ఆడుకుంటే బాగుండు, నా మనవరాలతో ఆడుకుంటే బాగుండు అని బాధపడుతూ చనిపోతారు చూసారా, వారికి ఖచ్చితంగా స్త్రీ శాపము మాతృశాపంగా తగులుతుంది. కాబట్టి దయచేసి కన్న తల్లిని తండ్రిని తీసుకువెళ్ళి ఎక్కడో మీ చిన్నప్పుడు మిమ్మల్ని హాస్టల్లో పడేసినట్టు వాళ్ళని ఎక్కడో పడేసి రాకండి. వీలైతే మీరు మీ చేతులతో మీ కళ్ళతో వారిని జాగ్రత్తగా చూసుకోండి. రోజు వాళ్ళ పాదాలను స్పృశించండి. దానివల్ల ప్రత్యేకంగా స్త్రీ శాపములు కానీ మాతృశాపములు కానీ ఉండవు. ఇవాళ రేపు చాలామంది చేసేటువంటి స్త్రీ శాపాలు ఎలా వస్తాయంటే, మనకన్నా చిన్న వయస్కురాలు తను మీకు వరసకు మరదలో కోడలు అవ్వడము, లేదా మీ క్లాస్మేట్ అవ్వడము, మీ కింద పనిచేసే వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడము, చనువుగా ఉంది కదా అని చేయడం, వారు మీ ముందు మీకు గౌరవం ఇచ్చి ఏమీ చేయలేక నవ్వుతూ ఉండొచ్చుగాక మనసులో మిమ్మల్ని శపిస్తారు. కాబట్టి ఆడవారిని ఎలా పడితే అలా ఒక ఆట బొమ్మలా అనుకొని ఎలా పడితే అలా మాట్లాడి, తన దుస్తుల గురించి మాట్లాడి, తన యొక్క అవయవాల గురించి మాట్లాడి ఇక్కడ పడితే అక్కడ తాకడము, అసలు వారి పర్మిషన్ లేకుండా వారికి సెకండ్లు కూడా ఇవ్వకూడదు. అలా చేసి ఏ స్త్రీ అయినా సరే మనసులో మిమ్మల్ని శపిస్తుందో దూషిస్తుందో, పొరపాటు అయిందమ్మా క్షమించన్న కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఏమవుతుందిలే ఈ యొక్క తుచ్చ స్త్రీ అని ఎవరైతే భావిస్తారో వారికి ఖచ్చితంగా స్త్రీ శాపం లభిస్తుంది. ఏం చేయాలండి, అలా పొరపాటున తెలవక మేము ఏమైనా చేశాము క్షమించమని చెప్పలేదు అంటే ఏం చేయాలి అని అంటే, ఈ యొక్క మహాలయ పక్షాల తర్వాతకు వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా,
9 సంవత్సరాల పాటు మగవారందరూ కూడా ఈ 9 రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా అమ్మవారి దీక్షను పూని అమ్మవారి కండువా మెడలో వేసుకొని ఒకటే పూట భోజనం చేసి 2 పూటలు అమ్మవారికి నివేదన చేసిన పదార్థం తిని నేలపై పడుకోండి. ఇలా చేస్తే మీరు పొరపాటున తెలవక చేసిన దోషములు అమ్మవారు తీసేస్తారు. ఇవి ప్రత్యేకంగా స్త్రీ శాపములుగా మనం అభివర్ణిస్తూ ఉండొచ్చు. ఇంకా ఉన్నాయి, నేను మీకు కొద్దిపాటి మాత్రమే చెప్పాను, దానికి రెమెడీ మాత్రమే చెప్పాను. ఇంకా ఎన్నో రకాలైనటువంటి స్త్రీ శాపాలు ఉంటాయి. మనం ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా విపులంగా చెప్పలేం కనుక నా పరిధి మేరకు నేను మీ అందరికి కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మహాలయ పక్షంలో కూడా అందరూ కూడా చెప్పిన విధంగా పితృదోషాలు పోగొట్టుకుంటారని, మాతృదోషాలు కానీ స్త్రీ దోషములు కానీ రాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాను. తదుపరి రేవతి నక్షత్రం వారు పాటించవలసినటువంటి మహాలయ పక్షంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం. మీనరాశి వారు పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్ర జాతకులు ఈ యొక్క రాశిలో ఉంటారు. ఈ రాశి వారు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటంటే అందరిలాగానే తిల తర్పణములు చేయండి, అలాగే బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వండి. అలాగే ఇంకా విశేషంగా ఏమి చేయొచ్చు అనంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో 21 ప్రదక్షిణాలు చేయండి. అది కూడా ఈ 15 రోజులలో మంగళవారం నుండి పాటించి మంగళవారం వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల కంటే 7 గంటలకు వెళ్ళాల్సిందే. విశేషంగా వినండి, ఖచ్చితంగా పాటించండి. 7 గంటలకల్లా వెళ్ళాలి అంటే 7 గంటలకల్లా వెళ్ళాల్సిందే. నిద్ర లేవగానే ఎవ్వరితో మాట్లాడకూడదు. స్నానం చేయండి, ఒక బట్టల జత పెట్టుకోండి, అవే దుస్తులు అవి దర్శనానికి వెళ్ళి రాగానే మళ్ళీ మడత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఉతకదలుచుకుంటే కూడా ఆ రోజు మరుసటి రోజు దుమ్ము పెట్టినట్టుగా అనిపిస్తే ఉతికేసి ఆరేసి మళ్ళీ మీరు ఆ వస్త్రంలో వేసుకొని పొద్దున్నే స్నానం చేయగానే వెళ్ళి ఆంజనేయ స్వామికి 21 మార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా ఒక మంత్రాన్ని పఠనం చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇదేంటండి, ఆ రాశి వారికి సంబంధించేమో గురువు రాశాధిపతి, మీరు వెళ్ళమన్నదేమో ఆంజనేయ స్వామి గుడికి, పఠించమన్న మంత్రమేమో రామనామ మంత్రం. ఎందుకు అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఎక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటే శని దోషములు ఏమున్నా పోతాయి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా శని దోషములు ఈ మహాలయ పక్షములో చేసే దాని వల్ల పోతాయి. శని ఏం చేస్తాడంటే మన పితృకర్మల్ని చేయకుండా వారిస్తూ ఆపుతూ చేస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రదక్షిణ చేసి వస్తారో పితృదోషములకు సంబంధించి మీరు ఏదైనా చేయదలుచుకుంటే శని ఆపడు. కాబట్టి ఈ రాశి వారు, నేను రీజన్ కూడా చెప్తున్నానండి, ఎందుకో పంతులు ఏదో నోటికొచ్చింది చెప్పిడన్న విధంగా కాదండి. కారణం లేకుండా ఏది చేసినా మనకు తృప్తి ఉండదు. మొదలు కారణం తెలుసుకొని చేస్తే ప్రశాంతత, తృప్తి రెండూ ఉంటాయి. కాబట్టి నేను కారణాన్ని తెలుసుకొని కూడా చెప్తూ ఉన్నాను. అలా 21 ప్రదక్షిణాలు 7 రోజుల పాటు చేయండి. సంఖ్య ఏమిటండి అంటే వారము. మనం బ్రతికేది, మనం చచ్చేది 7 రోజుల్లోనే అండి. అదేంటండి, అవునండి, ఆదివారం నుండి శనివారం మధ్యలోనే పుడతాం, పోతే ఆదివారం నుండి శనివారం మధ్యలోనే పోతాం, పెళ్లి చేసుకుంటే ఆదివారం నుండి శనివారం మధ్యలోనే, ఏది చేసినా ఈ వారమే. కాబట్టి వారం రోజుల పాటు చేసేటువంటిది మీకు 1 సంవత్సరం 30 వరకు కూడా, అంటే సంవత్సరంలో 12 నెలలు, 30 అని అంటే 8 నెలలు వరకు ప్రత్యేకమైన దోషములు ఏమున్నా సరే పోగొట్టి మీ పనులను దిగ్విజయవంతంగా చేస్తుంది. అన్ని రాశుల వారు చేయొచ్చు, కానీ ఈ యొక్క రాశి వారు చేయడం విశేషమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇక దానం చేయదలుచుకుంటే ఏం దానం చెయ్యాలి అంటే, ఈ రాశి వారు ప్రత్యేకంగా అపమృత్యు భయానికై ఎవరైనా గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ తీసుకుంటా అంటే ఒక రగ్గు తీసుకొని వచ్చి రగ్గులో పెట్టి దానం ఇవ్వండి. దానికి కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటుండొచ్చు బ్రాహ్మణులు, ఎందుకంటే అపమృత్యు మాత్రం చనిపోకుండా మళ్ళీ జపం చేసుకోవాలి మృత్యుంజయ మంత్రం కాబట్టి. మీరు ప్రత్యేకంగా ఏదైనా మంత్రం చదువుకోవాలి అంటే కనుక
మీరు సోమవారం నాడు ఈ యొక్క మంత్రం లేదా మంగళవారం నాడు ఎలాగో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రారంభిస్తారు కనుక ఆ ప్రదక్షిణ అయిపోయిన తర్వాతకి మీరు మాట్లాడచ్చు. ప్రదక్షిణ అయిపోయేంత వరకు మాట్లాడకూడదని చెప్పానండి. ప్రదక్షిణ అయిపోయిన తర్వాతకి మాట్లాడచ్చు. అప్పుడు మృత్యుంజయ మంత్రం చదవండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కమయ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇది మృత్యుంజయ మంత్రము. మీకు యూట్యూబ్లో, స్పాటిఫైలో, మీకు ఉన్నటువంటి వాటిల్లో ఎందులో మీరు మృత్యుంజయ మంత్రం కొట్టినా వస్తుంది. అది మీరు చెవులో పెట్టుకొని అయినా సరే 108 మార్లు జపం చేయండి. ఈ ప్రత్యేకంగా మీనరాశి వారికి సంబంధించి అపమృత్యు భయము, మృత్యు దోషములు, పితృదేవతల వల్ల కలిగేటువంటి నష్టములు, అంటే వారికి చేయకపోవడం వల్ల వచ్చేటువంటి పితృదోషాల వల్ల కలిగే నష్టములు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క విషయాన్ని అందరూ పాటించండి. అలాగే మేము ఇంతకు ముందే చెప్పాను, ఆఖరణ చెప్తానని చెప్పి నేను ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి చెప్పిన దానిలో ప్రత్యేకంగా మీ యొక్క తల్లిగారి పాదములు కడిగేటువంటి నియమాన్ని చెప్పానండి. అది అన్ని రాసుల వారు చేయొచ్చు. ఈ ఆంజనేయ స్వామి వారి చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేటువంటిది కూడా చెప్పాను. అది కూడా అందరూ చేయొచ్చు వారం రోజుల పాటు. ఇప్పుడే కాదు, ఏ మంగళవారం ప్రారంభించి మరి మంగళవారం వచ్చేంత వరకు చేసి ఆంజనేయ స్వామికి నాగవల్లి పత్రములతోని పూజ చేయించండి. 108 తమలపాకులతోని పూజ చేస్తారు. అలాగే స్వామివారికి అభిషేకం చేయించాలి. పొద్దున్నే అభిషేకం చేసి సింధూరం రాస్తారు. సింధూరం రాసేటప్పుడు వెన్నముద్ద కానీ సంపెంగ నూనె కానీ తీసుకువెళ్ళి సింధూరంలో కలిపి స్వామివారికి పెట్టమని చెప్పండి. తరువాతకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రదక్షిణ పూర్తి చేసుకోండి. ఈలోపు స్వామివారికి హారతై వడలు గనక మాలగా వేసే దేవాలయాలు ఎక్కడన్నా ఉంటే వడమాల వేయించండి. లేదు అప్పాలు, బియ్యపిండితో చేసే అప్పాలతో చేసే మాల చేసే దేవాలయాలు ఉంటే మాల వేయించండి. దాని వలన ఈ అన్ని రాసుల వారికి కూడా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దోషములు పోతాయి. పితృదోషములు తీవ్రంగా ఉంటే నేను చెప్పినట్టు నారాయణ బలి చేయించుకోవాల్సిందే. చిన్న చిన్న దోషములు ఏమైనా ఉన్నాయండి, మేము చేయలేకపోతున్నాము, ఈ బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వలేకపోతున్నాం, స్వయంపాకం పెద్ద ఖర్చు కాదు, ఇవ్వడం బెటరు. ఈ నువ్వులు నీళ్ళు వదలలేకపోతున్నాం ఎందుకంటే అపరాహ్న సమయం కదండి, ఆఫీసులు ఉంటాయనుకున్న వాళ్ళు ఈ యొక్క నేను చెప్పినటువంటి 2 కూడా పాటించడం వల్ల అందరికీ విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అందరూ కూడా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించి ఎంతో శ్రేష్టంగా ఉంటారని కోరుకుంటున్నాను. అందరూ కూడా మహాలయ పక్షంలో దిగ్విజయవంతంగా మీ మీ నియమ నిబంధనలను, దానములను, మంత్రోచ్చారణ చేస్తారని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీరామ్.